శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కన్యా రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకుందాం కన్యా రాశి వారికి ఏ ప్రకారంగా సమయం నడుస్తుందో. చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మీ రాశి నుంచి 12వ స్థానం లోపల శుక్రుడు అలాగే కేతు గోచరం అయితే నడుస్తుంది. సెకండ్ లార్డ్ ఇన్ 12th హౌస్ విత్ కేతు. ఒక విషయం తెలుసుకోండి, రాబోయే రోజుల్లో ఈ ఎండింగ్ వరకు, మంత్ ఎండింగ్ వరకు డబ్బు సేవింగ్ అవ్వాలి, ఆ ఆలోచన మీరు వదిలేయండి. ఆ ఆలోచన మీరు వదిలేయండి. ఇన్ కేస్ మీరు ఇలా చేయగలుగుతారు కి డెట్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. డెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు అందులో కొద్దిగా అమౌంట్ వేసి పెడితే లేదా దానికోసం కొద్దిగా ఖర్చు చేస్తే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత అప్పుడు దాని వాల్యూ వచ్చింది, ఇప్పుడుదైతే వాల్యూ రాదు. అలాంటి దానిలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ప్రెజెంట్ మీరు చేయగలుగుతారు. కాదు నాకు ఫాస్ట్గా రికవరీ కావాలి, అమౌంట్ తొందరగా రావాలి, అలాంటి చోట కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ప్రెజెంట్ కొద్దిగా ఆగండి, తొందరపాటు చేయకండి. ఎందుకంటే ఈ శుక్రుడు ఏదైతే ఉన్నాడో శుక్రుడు నక్షత్రంలో వెళ్ళబోతున్నాడు. ఈ శుక్రుడు అలాగే సూర్యుడు నక్షత్రం వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతాయి. మీరు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో రాంగ్ అవుతాయి. సో తొందరపాటు మీరు చేయకండి. అని ఇంకో మాట చెప్తా తెలుసుకోండి. ప్రెజెంట్ ఒక విషయం తెలుసుకోండి, మీ రాశి నుంచి 12వ స్థానంలో కేతుతో పాటు శుక్రుడు కాంబినేషన్ ఉండడం వల్ల కొద్దిగా స్పిరిచువాలిటీ చాలా బలంగా అయితే పెరుగుద్ది. కొద్దిగా ఆరాధన, భక్తి భావన లోపల రాబోయే రోజుల్లో మనసు ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. ఇది మంచిదే, చాలా మంచిది. ఎందుకంటే ఇంతకు ముందు కలగలేని భక్తి భావనలో ఆలోచన రాబోయే రోజుల్లో స్పిరిచువాలిటీ, మంత్ర సాధనకు సంబంధించి కొద్దిగా రాబోయే రోజుల్లో మీరు చేస్తుంటారు. ఒక చమత్కారం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇన్ కేస్ మీరు ఏదైనా ఎవరికైనా మీరు ఆస్ట్రాలజర్ కనుక ఉన్నట్లయితే అది మీకు రాబోయే రోజుల్లో ఒకటి వరదానం చెప్పుకోవచ్చు. మీరు కొన్ని విషయాలు ఏవైతే మీరు చెప్తారో అవి నిజంగానే ఉంటాయి. నిజంగా ఉండడం అంటే మీరు చెప్పింది నిజం అవుతుంది. వాక్ సిద్ధి అంటారు దాన్ని, వాక్ సిద్ధి ఫలించుద్ది. సో రాబోయే రోజుల్లో ఈ ప్రకారంగా ఉండబోతుంది. ఇంకో విషయం తెలుసుకోండి, ఫ్యామిలీ లోపల కొన్ని ఖర్చులు అవుతాయి. ఫ్యామిలీ వల్ల కొన్ని ట్రావెలింగ్స్ అవుతాయి, అక్కడ కొన్ని ఖర్చులు అవుతాయి. ఇన్ కేస్ అక్కడ అది కనుక జరగలేకపోయినట్లయితే కొన్ని హాస్పిటల్ అయినా కొన్ని ఖర్చులు అవుతాయి. కొన్ని ఖర్చులు అవుతాయి. శాకాహారి తినడానికి ప్రయత్నించండి. ఓన్లీ వెజిటేరియన్ రాబోయే రోజుల్లో భోజనం చేయండి. నాన్ వెజ్ లాంటి కనుక మీరు తీసుకున్నట్లయితే హెల్త్లో ప్రాబ్లం అవుతుంది, మైండ్ సరిగా పని చేయదు, మైండ్ కొద్దిగా బలంగా అవుతుంది. బలంగా అంటే ఏం తెలుసా, బరువుగా అవుతుంది, అర్థం కాదు మీరు ఏం చేస్తున్నారు అని. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. మీ దశమ భావం ఏదైతే ఉందో ఇది పాపకర్తర యోగంలో ఉంది. మీ 10th మీ రాశ్యాధిపతి అలాగే మీ దశమాధిపతి బుధుడు పాపకర్తర యోగంలో ఉన్నాడు. ఏమవుతుంది పాపకర్తర యోగంలో అంటే లేదా బుధుడికి సంబంధించిన కారకత్వాలు, బుధుడికి సంబంధించిన భావ ఆధిపత్యాలు ఏవైతే ఉన్నాయో అవి బుధుడు అంత సరిగ్గా రిజల్ట్ ఇవ్వలేకపోతుంటాడు. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది కూడా ఆ ప్రకారమైన స్థితి. అండ్ ఇంకోటి మీరు గమనించినట్లయితే మీ రాశి నుంచి 9వ స్థానం లోపల కుజుడు గోచరం నడుస్తుంది. తృతీయాధిపతి భాగ్యస్థానంలో గోచరం, ఇది చాలా మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఏది సాధించాలనుకున్నా కూడా సరైన దారిలో వెళ్తే మీరు సాధించగలుగుతారు. మీరు కనుక అటు ఇటు కనుక ఏదైనా ప్రయత్నం చేసినా కూడా అది మీరు సఫలీకృతం అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అని ఇంకో విషయం తెలుసుకోండి, ఈ కుజుడు ఏదైతే ఉన్నాడో యాజ్ వెల్ యాజ్ మీ అష్టమాధిపతి కూడా అవుతాడు. సో మీరు ఎక్కడైతే షార్ట్ కట్ మీరు చేయాలనుకుంటారో అక్కడ షార్ట్ కట్ కన్నా ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువ చూస్తుంటారు. హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. నాలుక మాట్లాడేటప్పుడు తడబడుతుంటుంది, మీరు భయపడుతుంటారు, మాట్లాడడానికి కొద్దిగా భయం పుట్టించుకొస్తుంటది. అని ఇంకోటి ఇక్కడ గమనించండి, సూర్యుడు మీ ఏకాదశ స్థానంలో గోచరం నడుస్తుంది. ఈ నెల లోపల మీ ప్లస్ పాయింట్ ఏంటంటే సూర్యుడు ఒక్కటే మీకు కొద్దిగా ప్లస్ పాయింట్ కనబడుతుంది. ఎందుకు చెప్తున్నా, మీ ద్వాదశాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఉపచయ భావాల్లో పాపగ్రహాలు మంచి పని చేస్తాయి. కానీ ఇక్కడ మీరు చూడండి, మీ ఏకాదశ స్థానం లోపల దేవగురు బృహస్పతి ఉచ్చ రాశాధిపతి సూర్యుడితో తోడున్నాడు. మీ సప్తమాధిపతి అలాగే మీ చతుర్థాధిపతి ఏకాదశ స్థానం లోపల ద్వాదశాధిపతి వెంట ఉన్నాడు. పూర్వం దాంపత్య జీవితం లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా నడుస్తున్నట్లయితే అవి రాబోయే రోజుల్లో కొద్దిగా తగ్గే అవకాశాలు ఉండబోతున్నాయి.
మీ మదర్కి హెల్త్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన సొల్యూషన్స్ రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. కానీ మీరు ఒక స్త్రీ కనుక ఉన్నట్లయితే కన్యా రాశి వారు, మీ మదర్ సైడ్స్ అంటే మీ పుట్టినలు ఏదైతే ఉంటుందో అక్కడ మీ బ్రదర్ కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్కి వదిలేసి మీ ఫాదర్, బ్రదర్, సిస్టర్ వాళ్ళకి కొద్దిగా వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. అని ఇంకొక విషయం గమనించండి, మీ సప్తమ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు. ఈ శని డైరెక్ట్ ఆస్పెక్ట్ మీ రాశిపైనే ఉంది. మీరు లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి, లాస్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే అన్నీ ఈయన దగ్గర వస్తున్నాయి కానీ లోపలికి వెళ్ళట్లేవు. నోటి దగ్గర వచ్చిన బుక్క లోపలికి వెళ్ళలేకపోతే ఎలా ఉంటుంది బాధ, అలాంటి బాధను మీరు చూస్తున్నారు. అంటే అంత అయినట్టు ఉంటుంది కానీ అంతవరకు వెళ్ళదు. సో చెప్పాల్సింది ఏంటంటే వదిలేయండి, ఆలోచన ప్రవృత్తినే వదిలేయండి. ఏదైతే వచ్చుద్దో అది సమయానికి వచ్చుద్ది. ఈ ఒక్క సంకల్పం పైన విశ్వాసం పెట్టి మిగతా మీరు క్షమించండి. మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. పని మీరు చేస్తుండండి, వచ్చేది ఉంటే ఎలా అయినా వచ్చుద్ది. మీరు దానికోసం కొన్నిసార్లు ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా కూడా మన దానిలో లేకపోతే అది అస్సలు రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీ పంచమాధిపతి శనిదేవుడు సప్తమంలో ఉన్నాడు. పంచమ భావం ఇది మన పూర్వపుణ్య భావం. పూర్వపుణ్య భావాధిపతి సప్తమ స్థానంలో వచ్చాడు. చెప్తున్నాడు ఏంటి, డైరెక్ట్ ఇండికేషన్ చేస్తున్నాడు ఇక్కడ. ఒకటే, మీకు వచ్చేది తప్పకుండా వచ్చుద్ది, కానీ టైం తీసుకుంటుంది, బాగానే వచ్చుద్ది, కంగారు పడకండి అని చెప్తున్నారు. అన్ని వివాహానికి సంబంధించి ఏదైనా యోగం కూడా కనబడుతుంది ప్రెజెంట్ ఇక్కడ కన్యా రాశి వారికి. జాబ్ లోపల కొన్ని రాబోయే రోజుల్లో మార్పులు జరుగుతాయి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఇంటర్వ్యూ ఇచ్చారో, ఎగ్జామ్ రాశారో, అలాంటి వారికి రాబోయే రోజుల్లో మంచి స్థితిలో అయితే కనపడుతున్నాయి. నీట్ లోపల ఎవరైతే లాస్ట్ టైం ఎగ్జామ్ ప్రిపేర్ చేశారో వాళ్ళకి రాబోయే రోజుల్లో క్రాక్ చేసిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అంటే రిజల్ట్ పాజిటివ్ కనబడుతుంది. ఏంటి రిజల్ట్ పాజిటివ్ అయితే నాకు కనబడుతుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ ఈ బుధుడు అలాగే ఈ శని దేవుడికి సంబంధం చూసుకున్నట్లయితే చతుర్థ దశమ సంబంధం ఉన్నది. సప్తమం లోపల శనిదేవుడు, దశమం లోపల దేవగురు దశమం లోపల బుధుడు. ఈ దశమం లోపల బుధుడు అంటే కేంద్రాధిపతి, పంచమాధిపతి సంబంధాలు కేంద్రంలోనే ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీ మనసు ఏదైతే ఉందో కొద్దిగా ఉల్లాసంగా పాజిటివిటీతో పాటు ముందుకు వెళ్ళబోతుంది. కానీ రాబోయే రోజుల్లో ఒక విషయం తెలుసుకోండి, మీ రహస్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రహస్యంగానే పెట్టండి. దాన్ని మళ్ళీ పబ్లిక్ లోపల కొద్దిగా మెచ్చుకున్నారు కాబట్టి మళ్ళీ దాన్ని ఆతురుతోటి బయటకు అస్సలు మీరు తీయకండి. అని ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఓకే పర్వాలేదు, ఫ్యామిలీ లోపల మ్యారేజ్ యాక్సెప్ట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. హెల్త్ లోపల ఒక మాట చెప్తా, హెల్త్ లోపల ప్రాబ్లం ఉందా అంటే ఉంది.
ఆడవాళ్ళకి గుప్త స్థానం లోపల కొన్ని స్కిన్ కి సంబంధించి ఎలర్జీస్ అయ్యే అవకాశం కనపడుతుంది. అండ్ యాజ్ వెల్ as ఇంకోటి చూసుకోండి, కేతుతో పాటు వీనస్ ఉండడం వల్ల ఇక్కడ స్కిన్ కి సంబంధించి విషయంగా భోజనం థైరాయిడ్ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఈ వర్షాకాలం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ట్రీట్మెంట్ తీసుకోండి, కానీ ఆయుర్వేద తీసుకోండి, వెజిటేరియన్ తీసుకోండి, నాన్ వెజ్ అస్సలు తీసుకోకండి. ఇక మిగతా ఏదైతే ఉందో నార్మల్గా బాగానే ఉండబోతుంది. కానీ బాగుందా బాగాలేదా టైం అని చెప్పాలంటే బాగానే ఉంది. వర్క్ లోపల బలం పెరగబోతుంది. కొద్దిగా కన్సిస్టెన్సీ రాబోయే రోజుల్లో మీరు మెయింటైన్ చేయబోతున్నారు. ఒక రెమెడీ చెప్తే తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 30 నిమిషాలు జపం చేయడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, కుజుడిది 4వ ఆస్పెక్ట్ 12th హౌస్ మీద, కుజుడిది 4వ దృష్టి శుక్రుడి పైన కేతు మీద ఉండడం వల్ల ఇది సడన్లీ కొన్ని హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ తెచ్చే అవకాశాలు కూడా కనపడుతుంది. డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.